వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 67వ భాగం 18-12-25 34వ సర్గం. తత కమలపత్రాక్ష శ్యామో నిరుపమో మహాన్ ఉవాచ రామం స్తం సూతం పితురాఖ్యాహి మామితి. పద్మపత్రాల నేత్రాలు కలిగిన శ్యామవనుడు, సాటి లేనివాడు, పూజ్యుడైన రాముడు, నేను వచ్చినట్లు మా తండ్రి గారికి చెప్పు అని సూతుడితో అన్నాడు. రామ ప్రేషిత క్షిప్రం సంతాపకలుషేంద్రియ ప్రవిశ్య నృపతిం సూతో నిస్వసంతం దదసహి. సూతుడి ఇంద్రియాలన్నీ దుఃఖం చేత కలత చెంది ఉన్నాయి. ఆ సూతుడు రాముడి మాట విని వెంటనే లోపలికి వెళ్ళి దుఃఖంతో కూర్చున్నటువంటి దశరథ మహారాజుని చూశారు. ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలం తటాకమివ నిస్తోయం అస్య జగతీపతిం. దశరథుడు గ్రహణం పట్టిన సూర్యుడిలా, భస్మం చేత కప్పబడిన అగ్నిలా, జలం లేని తటాకంలా, తేజస్సు లేనిగా వాడుగా, తేజోవిహీనంగా కనపు. ఆలోక్యదు మహాప్రాజ్ఞ పరమాకుల చేతసం రామేవానుశోచస్త్వం శోచంతం సూతః ప్రాంజలిరాసదత్. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు రాముడి గురించి దుఃఖిస్తూ వ్యాకుల చిత్తం కల దశరథుడిని చూసి నమస్కరిస్తూ దగ్గరికి వెళ్ళాడు. తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిష భయ విక్లభయాచ మంథయా సలక్షణమబ్రవీత్. సుమంతుడు ముందుగా రాజుకు విజయీ భవ అని చెప్పి ఆశీర్వచనాలు పలికి భయం చేత తొట్టుపడుతున్న మాటలు నెమ్మదిగా ఇలా అన్నారు. అయం సపురుష వ్యాఘ్రో ద్వారితిష్టరితే సుతః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా సర్వం చైవ ఉపజీవనం. పురుషశ్రేష్ఠుడైన నీ కుమారుడు రాముడు ధనమంతా బ్రాహ్మణులకు సేవకులకు దానం చేసి వచ్చి ద్వారం దగ్గర మిమ్మల్ని చూడటానికి వేచివడు. నత్వా పశ్యతు భద్రందే రామ సత్యపరాక్రమ సర్వాన్ సుహృద ఆపృచ్ఛ్యాత్వా ఇదానీం దిదృక్ష్యతే. నీకు క్షేమం కలుగ వ్యర్థం కాని పరాక్రమం గల ఆ రాముడికి దర్శనం ఇవ్వండి. అతడు తన మిత్రులందరినీ వీడ్కోలుపై ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చా. గమిష్యతి మహారణ్యం తం పశ్య జగదీపతి వృదం రాజగుణై సర్వై ఆదిత్యమివ రశ్మిభిః. మహారాజా రాముడు మహారణ్యాలకు వెళుతున్నాడు. కిరణాలతో కూడిన సూర్యుడిలాగా సకల మహాగుణాలతో రాజస గుణాలతో ప్రకాశిస్తున్న రాముణ్ణి చూడు. ససత్యవాచీ ధర్మాత్మ గాంభీర్యాత్ సగవోపమ ఆకాశ ఇవ నిష్కంపో నరేంద్ర పృచ్యువాచ తం. సత్యాన్నే పలికేవ ధర్మాత్ముడు గాంభీర్యంలో సముద్రంతో సమాడు, ఆకాశంలాగా మలినం లేనివ అయిన ఆ దశరథ మహారాజు సుమంతుడితో ఇలా అన్నాడు. సుమంత్రాయ నయమే దారాన్ ఏ కేచిదిహ మామకాః దారై పరివృతః సర్వై ద్రష్టుమిచ్చామి ధార్మికం. సుమంత్ర, ఇక్కడ ఉన్న నా భార్యలందరినీ తీసుకురా, వాళ్ళందరితో కలిసి నేను ధర్మాత్ముడైన రాముణ్ణి చూడాలనుకుంటా. సోంతఃపురమతీచ్చైవ స్త్రియస్తావాక్యమబ్రవీత్.
ఆర్యా క్వయతి నో రాజ గమ్యతాం తత్రమాచిరం. సుమంతుడు అంతఃపురం ప్రవేశించి, పూజనీయులారా, రాజుగారు మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నారు, ఇక్కడికి రండి, ఆలస్యం చెయ్యొద్దన్నారు. ఏవ ముక్తా స్త్రియ సర్వా సుమంత్రేణ నిపాజ్ఞయ ప్రచక్రమ స్తంభవం సపచక్రము ఉస్తద్భవనం భర్తు ఆజ్ఞాయ శాసనం రాజాజ్ఞచేత్. సుమంతుడు ఇలా పలక వాళ్ళంతా రాజాజ్ఞ ప్రకారం ఆయన ఇంటికి అంతఃపురానికి వెళ్ళి, అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచన కౌసల్యాం పరివార్యాధ శనైర్జగ్ముర్ధృతవ్రత. పతివ్రత, ఎర్రని కళ్ళున్నవాడు అయిన 350 మంది స్త్రీలు కౌసల్యను అనుసరించి మెల్లగా అక్కడికి వెళ్ళా. అంటే వీళ్ళ ముగ్గురే కాక జనమాన బాగా ఉంది. ఆగతేషు దారేషు సమవేక్షమహీపది ఉవాచ రాజా సూతంతం సుమంత్రానయమే సుతం. ఆ భార్యలందరూ వచ్చిన తర్వాత దశరథుడు, ఓ సుమంత్ర, నా కొడుకుని తీసుకురా అన్న. స సూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తథా జగామాభావి ముఖస్తూర్ణం ప్రకసకాశం జగదీపతే. అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను వెంటనే రాజు దగ్గరకి తీసుకువెళ్ళారు. స రాజాపుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిం ఉత్పపాతానతోర్నస్మార్త స్త్రీజన సంవృత. స్త్రీల చేత చుట్టుకోబడిన దశరథుడు నమస్కరిస్తూ వస్తున్న కుమారుణ్ణి దూరం నుండి చూసి దుఃఖంతో వెంటనే తన ఆసనం మించి లేచాడు. సో అభిభద్రావేగేన రామం దృష్ట్వా నిశాంపతి తమ సంప్రాప్య దుఃఖార్త పపవాత భూమి మూర్ఛిత. దశరథ మహారాజు రాముణ్ణి చూడగా వేగంగా అతనికి ఎదురుగా పరిగెత్తి రాముణ్ణి చేరకముందే దుఃఖంతో మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయి, తం రామో అభ్యపతిత పతక్షిప్రం లక్ష్మణస్య మహారథః విసంయమివ దుఃఖేన సశోకం నృపతిం తదా. దుఃఖంతో తెలివి తప్పినట్లు క్రోధార్తుడై శోకార్తుడై ఆ రాజు దగ్గరకు రాముడు, మహారథుడైన లక్ష్మణుడు తొందరగా పరిగెత్తుకు వెళ్ళి తనను సారథిని గుర్రాలను కాపాడుకుంటూ 10,000 మంది ధనుర్ధరులతో యుద్ధం చెయ్యగలవాడు మహారథుడు. అందుకని ఆ పేరు చెప్పారు. స్త్రీ సహస్ర నినాదశ్చ సంజజ్ఞే రాజవేష్మని హాహారామేది సహస భూషణధ్వని మూర్ఛిత. అప్పుడు వెంటనే ఆ రాజగృహం నుండి భూషణధ్వనులతో కలిసి అయ్యో రామ అనే 1000 కొలది స్త్రీల ఆర్తనాదం వినపడి తం పరిష్పద్య బహుభ్యాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం రుదంతగా సమవేవిషత్. సీతారామలక్ష్మణుడు దశరథుని బాహువులతో కౌగలించుకొని ఏడుస్తూ అతని మెత్తని ఆసనం మీద కూర్చోబె. అథ రామో మహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిఫులతం. లక్షణకాలమాగి సంజ్ఞపున్ శోక సముద్రంలో మునిగివన్ రాజుకు నమస్కరిస్తూ రాముడు అంటున్నాడు, అపృచ్ఛే త్వాం మహారాజ సర్వేషాం ఈశ్వరోసి నః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలే నమ. మహారాజా, నేను మీ సెలవు కోరుతున్న అనుజ్ఞాన. నీవు మా అందరికీ అధిపతి. నేను దండకారణ్యానికి బయలుదేరుతున్నా. నువ్వు సుఖంగా నన్ను చూడు. లక్ష్మణం జానీహి సీతాచాన్వేది మాంబనం కారణైర్బహుభిస్తధై తథ్యై ఆర్యమాణౌ
న చేచ్ఛత. లక్ష్మణుడు కూడా అతనికి కూడా అనుజ్ఞ ఇవ్వని. సీత కూడా నాతో వస్తోంది. సత్యమైన ఎన్నో కారణాలు చెప్పి వాళ్ళని నివారిస్తున్నా కానీ వాడు ఒప్పుకోడు. అనుజానాహి సర్వాన్న శోకమృత్యుద్యమానద లక్ష్మణం మాం చ సీతాంచ ప్రజాపతిరివ ప్రజా. మర్యాద ఇచ్చే మహారాజా, దుఃఖాన్ని వదిలి లక్ష్మణుని, నన్ను, సీత మమ్మల్ందరినీ కూడా బ్రహ్మ ప్రజలలాగా అనుమతించు. ప్రతీక్షమాణమవ్యగ్ర అనుజ్ఞాం జగదీపతే. ఉవాచ రాజా సంప్రేక్ష వనవాసాయ రాఘవం. మనోవైకల్యం ఏమీ లేక వనవాసం కోసం తన అనుమతికై కోరుతున్నటువంటి, నిరీక్షిస్తున్నటువంటి రాముణ్ణి చూసి దశరథుడు అంటున్నాడు, అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేవాంచ భవరాజా నిగృహ్యమాం. రామా, కైకేయి నన్ను తనకిచ్చిన వరాల కారణం చేసుకొని వంచి నువ్వు నన్ను నిగ్రహించి అయోధ్య అధిపత్యాన్ని తీసుకో. ఏవ ముక్తో నృపతి నారామో ధర్మభృతాంబర ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వ్యాఖ్యకోవిద. ధర్మాన్ని పోషించే వాళ్లలో శ్రేష్ఠుడు, మాటలలో నేర్పరి అయిన రాముడు రాజు మాటలు విని నమస్కరిస్తూ ఇలా, భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యాన్ నృపతే పతి అహం త్వరణ్యే వక్ష్యామి నమే కార్యం త్వయ అనృతం. మహారాజా, అనేక వందల ఏళ్ళు పాటు నువ్వు ఈ భూమికి రాజుగా ఉన్నా, నేను అరణ్యంలో ఉండాలి. నా కోసం నువ్వు నీ మాటను అసత్యం చెయ్యద్దు, ఇచ్చిన మాటను తప్పదు. నవపంచాచ వర్షాణి వనవాసే విహృచ్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. 14 ఏళ్ల వనవాసం చేశాక ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని మళ్ళా నీ పాదాలకి వచ్చి నమస్కరి. రుచన్నాహ ప్రియం పుత్రం సత్యపాశేన సంయత కైకయ్యా చోద్యమానస్తు విధౌ రాజా తమబ్రవీత్. సత్యపాశంచేత బంధింపబడినటువంటి రాజు కైకేయి రహస్యంగా రాముడి పంపేయి అని ప్రేరేపించడం మొదలుపెట్టింది అక్కడే. అప్పుడు అతడు దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ రాముడితో ఇలా, శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వారిష్టమవ్యగ్రం బంధాన అకుతో భయం. నాయనా, నీవు పరలేక శ్రేయస్సు కోసం, ఐహిక అభివృద్ధి కోసం తిరిగి రావటానికి వెళ్ళు, అంటే తిరిగి రా. నీ మార్గం మంగళప్రదమై దుఃఖం లేకుండా, ఎటువైపు నుండి భయం లేకుండా ఉండాలని నా కోరిక. నహి సత్యా మనస్తాత ధర్మాభిమనత మనసస్తవ వినివర్తయితుం బుద్ధి శక్యతే రఘునందన. నువ్వు సత్యరూపుడవు, ధర్మాల్లో మనసు నిలిపిన వాడి. అలాంటి నీ బుద్ధిని మరల్చడం నా శక్యం కాదు. అద్యద్విదానీం రజనీం పుత్రమాగచ్చ సర్వదా ఏకాహ దర్శనేనాభి సాధుతావచ్చరామ్యహం. కుమారా, ఈ రాత్రి మాత్రం నువ్వు ఏ విధంగా అయినా వెళ్ళద్దు. ఒక్కరోజైనా నిన్ను చూస్తూ సుఖంగా గడపాలి. మాతరం మాంచ సంపశ్యన్ వసే మా మధ్య పదర్వరిం తర్పిత సర్వకామైస్వం స్వహాకాలే సాధయిష్యతి. నన్ను నీ తల్లిని చూసుకుంటూ ఇవాళ రాత్రి ఇక్కడే ఉండిపో. సర్వకాలం కామంచేత సంతృప్తి చెందిన వాడవై రేపు ఉదయం వెళ్ళు. దుష్కరం క్రియతే పుత్ర సర్వధా రాఘవత్వయ మత్ప్రియార్థం ప్రియాంస్తత్వా త్యక్త్వా దద్యజ్యాసి
విజనం వనం. కుమారా రామ, నువ్వు నాకు ప్రియం చెయ్యటానికి జనులందరినీ విడిచి అరణ్యానికి వెళుతున్నావు. ఈ విధంగా అన్ని విధాల ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేస్తున్నావు. మొదట నా చైతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ ఛన్నయ చరితస్మి స్త్రియా చన్నాగ్ని కల్పయ. కుమార, నువ్వు అరణ్యాలకు వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు కాదు. సత్యంపై ఒట్టు పెట్టి చెబుతా. గూఢమైన అభిప్రాయం కలదై బూడిద కప్పిన నిప్పులాగా ఉన్న ఆ స్త్రీ నన్ను మోసం చేసి పంచానాయాతులబ్ధామేతాం త్వం విస్తర్తుమిచ్చసి నిస్తర్తుమర్హమచ్చసి అనయ వృత్తసారిణ్య కైకేయ్యా అభిప్రచోదిత. మంచి చరిత్రాన్ని చెడిపేస్తూ కైకేయి ప్రేరేపించగా నువ్వు నన్ను ఈ వంచన నుండి ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నావు. నైతవాదాశ్చర్యతమం యజ్యేష్ఠశ్రుతో మమ అపానృతకథం కత్రా పుత్ర పితరం కర్తుమిచ్చసి. కుమారా, నువ్వు నా జ్యేష్ఠ కొడుకు కుమార్ అయిన నువ్వు నా తండ్రి మాట అసత్యం కాకుండా ఉండటం చెయ్యటానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యమే లేదు. అంటే తండ్రి మాట నిలబెడతావన్నదాలు తప్పే లేదు, మంచి పని. అథ రామస్తథా సుత్వా పితురా తస్య భాషితం లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్. ఈ విధంగా దుఃఖిస్తున్న తండ్రి మాటలు రామలక్ష్మణులు దుఃఖం తెచ్చుకొని అప్పుడు రాముడు అంటాడు, ప్రాస్యామి యానజ్య గుణాన్ కోమే అస్మస్తాన్ ప్రదాశని అపక్రమణమే వాత సర్వకామైరహం రుణే. ఇవాళ నీ వలన అన్ని భోగాలు పొంది రేపు వాటిని ఎవ్వరిస్తారయ్యా. అందుచేత ఈ కామాలు విడిచి వనానికి వెళ్ళటమే మంచిదని కోరుతున్నాను. ఇయం సరాష్ట్రాసజనా ధనధా న్యాసమాకుల మయా విసృష్టా వసుధ భారతాయ ప్రణీయతాం. అనేక రాష్ట్రాలు గల జనాలతో నిండి ధనధాన్య సమృద్ధమైన ఈ భూమిని నేను వదిలి వెళ్ళిపోతున్నా. దీన్ని భరతుడికే ఇవ్వండి. వనవాస కృతౌద్భిర్ నచమేజ్య చలిష్యత్ యస్తు స్థేన వరో దత్తః కైకేయ్యై వరదద్వయా దీయతాం నిఖిలేనైనం నైవ సత్యస్త్వం భవ పార్థివ. వనవాసానికి వెళ్ళాలనుకున్న నా నిర్ణయం ఇప్పుడేం మారేది కాదు నాయన. వరాలు ఇవ్వగలిగిన మహాభావ దశరథ మహారాజా, నువ్వు సంతోషించి కైకేయికి ఇచ్చిన వరాన్ని పూర్తిగా అది జరిగేటట్లు చెయ్యి. నువ్వు సత్యసంధుడు అనిపించుకో. అహం విదే నిదేహం భవతో యథోక్తమనుపాలయన్ చతుర్దశ సమావచ్చే వనే వనచరై సహా. నేను నీకు మాట ఇచ్చిన విధంగా నీ ఆజ్ఞని పరిపాలిస్తూ 14 ఏళ్ళు అడవుల వాళ్లతో ఆటవిక జనంతో కలిసి వనాల్లో సంచరిస్తా. నా విమర్శో వసుమతి భరతాయ ప్రదీయతాం నహి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని మా ప్రియం యథా విదేహం కర్తుం వై తదేవ. కర్తుం వై తవైవ రఘునందన. ఇంకా ఆలోచనేం కొత్తగా పెట్టుకోకండి. రాజ్యాన్ని భరతుడికి ఇవ్వండి. నాకు రాజ్యం కానీ సుఖం కానీ పొందాలన్న కోరిక లేదు. నీ ఆజ్ఞ ప్రకారం చెయ్యటమే నా ధర్మం.
అవగచ్చదు తే దుఃఖం మా భూర్భాస్మ పరిప్లుత నహి క్షుభ్యతి దుర్ధర్ష సముద్ర సరితాం పతి. నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టి మహారాజ్, కన్నీళ్లు కార్చద్ది. నదులకు భర్త అయిన ఎదురింప సత్యం కాని సముద్రం క్షోభ చెందుతుందా? నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం న మైథిలి నైవ సర్వాణి మాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. నాకు ఈ రాజ్యాన్ని, సుఖాలు, సీత, ఈ సకల భోగాలు, స్వర్గం, వీటిలో జీవితం కాని ఏది వాటి మీద నాకు కోరిక. త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ. ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శవే. పురుషశ్రేష్ఠ, నువ్వు సత్యం కాపాడాలని, అసత్యవంతుడు కాకూడదని నేను కోరుతున్నా. నీ ఎదురే సత్యం పైన, పుణ్యం పైన ఒట్టేసి చెబుతున్నా. నచ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో నశోకం ధారయస్వేయం నహి మేస్తి విపర్యయ. మహారాజా, నా ఓ తండ్రి, ఇంక ఒక్క క్షణమైన నేను ఇక్కడ ఉండలేను. నువ్వు నీ దుఃఖాన్ని అణుచుకో, నా నిర్ణయానికి తిరుగులే. ఆర్థితో యజ్ఞి కైకేయ్య వనం గచ్చేతి రాఘవ మయా చోక్తం ప్రజామీతి సత్యమనుపాలయే. మహారాజా, నువ్వు అరణ్యానికి వెళ్ళు అని కైకేయి నన్ను చెప్పింది. నీ మాట కూడా నేను కూడా వెళ్తాను అని ఒప్పుకోను. ఆ సత్యాన్ని పాలించడం నా ధర్మం. నా చోత్కంఠాం కృధాదేవ వనే రంస్యామహే వయం ప్రశాంత హరినా కీర్ణే నానా శకునినాదినే. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. మేము ముగ్గురం ప్రశాంతమైన మనస్సులతో అరణ్యాలకు వెళ్తాం. అనేక విధాలైన పక్షుల ధ్వనుల కూడింద అయిన వనంలో సుఖంగా విహరిస్తాం. పితా హి ఐవతం తాత దేవతాన్ అభికృతం తస్మాద్దైవతమిచ్చేవ కరిష్యామి పితుర్వచః. తండ్రి, దేవతలకు కూడా తండ్రి దేవత అని చెప్పబడింది. పితాహి దైవతం తాత దేవతాన్ అపి స్మృతం. కనుక అందువల్ల తండ్రే దేవత అనే నిశ్చయంతో తండ్రి మాట ప్రకారం నడుస్తా. చతుర్దశసు వర్షే గతేషు నరసత్తమ పునర్ద్రక్షసి మాం ప్రాప్తం సంతాపోయం విముచ్యత. నరులలో శ్రేష్ఠుడవైన రామా తండ్రి, 14 సంవత్సరాలు గడిచాక నేను మళ్ళా వస్తా. అప్పుడు నన్ను చూస్తావు. అందుచేత ఈ దుఃఖాన్ని వదిలి. ఏన సంస్తంభనీయోయం సర్వో బాష్పగడో జన సత్వం పురుష శార్దూల కిమర్థం విక్రియాం గత. కంఠంలో బాష్పాలను అణచిపెట్టుకున్న ఈ జనులకందరి నువ్వు ధైర్యం చెప్పాల్సి ఉండగా నువ్వే ఇలా వికారం పొందితావేమయ్యా. పురంచ రాష్ట్రంచ మహీచ కేవల మయా విసృష్ట భరతాయ దీయత. అగండి దేశం భవతోను పాలయన్ వనం గనిమిష్యామి చిరాయ సేవితం. పట్టణం, రాష్ట్రం, భూమి అంతా కూడా నేను ఇచ్చేస్తున్నా. నాది ఒక అంగుళం కూడా లేదు. వీటినంతా భరతుడికిచ్చాయి. నేను నీ ఆజ్ఞ పాలిస్తూ అరణ్యంలో చిరకాలం ఉండటానికి వెళుతున్నా. మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైలషండాం సపురాం సకాన్ శివాం సుసీనామామనుశాంతు కేవలం త్వయా యుదుక్తం నృపదే తదాస్తువత్. మహారాజ,
పర్వతాలతో నగరాలతో అడవులతో మంచి ఎల్లలు హరిహద్దులు లేని మంగళప్రదమైన ఈ భూమి నేను ఇచ్చేస్తున్నా. దీన్ని భరతుడు మాత్రమే పాలించాలి. నువ్వు చెప్పినట్టు నీ మాట జరగాలి. నమే తదా పద్ధివధీయతే మనో మహత్సుఖామేషు న చాత్మనా ప్రియే యథా నిదేశే తవ శిష్ట సమ్మతే వ్యపైదు దుఃఖం తవ మత్కృతే నఘ. దోషాలు లేని మహారాజా, నా మనస్సు శిస్తులకు సమ్మతమైన నీ ఆజ్ఞపై ఎలా దృఢంగా నిలుస్తోందో అంత దృఢంగా గొప్ప భోగాలలో కానీ ఇతర ప్రియ వస్తువులలోగా నిలవదు. నా కొరకు దుఃఖించద్దు. తదజ్జనైవానగరాజ్యమవ్యయం న సర్వకామాన్న సుఖం న మైదే న జీవితం త్వాం అనుసృజేన మన్యుతేన యోజనం గృణీయ సత్యం వ్రతమస్తు తే తథా. పాపరహితుడవైన రాజా, నీ సత్యవ్రతానికి భంగం కలిగి శాశ్వతమైన రాజ్యం కాని, సమస్త భోగాలు కాని, సుఖాన్ని కాని, సీతను కాని, జీవితాన్ని కాని నేను కోరుకోను. అందుచేత నీ వ్రతం సత్యవ్రతం అగుగాక. ఫలాని మూలాని చ భక్షయన్వనే గిరిం చ పశ్యన్ సరితః సరాంసి చ వనం ప్రవిశ్యైవ విచిత్ర పాదపం సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతి. నేను చిత్రాలైన వృక్షాలతో అరణ్యాలకు ఉన్నటువంటి అరణ్యాలకు వెళ్ళి ఫలాలు మూలాలు తింటూ పర్వతాలు నదులు సరస్సులు చూస్తూ అక్కడ సుఖంగా ఉంటా. నీకు సుఖం జయం కలుగుగా. ఏవం స రాజా వ్యసనాభిపన్న సుఖేన దుఃఖేన చ తామ్యమాన ఆదింగ్యపుత్రం సువినష్ట సంజ్ఞో మోహం గతో నైవ విచేష్ట కించిత్. ఈ విధంగా వ్యసనంలో చిక్కుకొన్న దశరథ మహారాజు మనోవ్యధతో దుఃఖంతో బాధపడుతూ కుమారుణ్ణి కౌగలించు పూర్తిగా స్మృతి తప్పి మూర్ఛపోయి చేష్టారహితుడు అయ్యా. దేవ్యస్తతః సంమృదు సమేత సాంవజ్జయిష్వా ఇత్వా నరదేవపత్నీం హృదం సుమంత్రోపి జగామ మూర్ఛాం అహావృతం తత్ర బభూవ సర్వం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 34 తర్వాత కైకేయి తప్ప మిగిలిన రాజభార్య ఒక్క మాటుగా కలిసి ఏడ్చి సుమంతుడు కూడా ఏడుస్తూ మూర్ఛపోయారు. ఆ ప్రదేశమంతా ఆహాకారాలతో నిండిపోయింది. 34 అయిపోయింది, 35. తతో నిరుద్ధూయ సహసా శిరో నిస్పర్శ్య చాసకృత్ తనౌ పాణిం వినిష్పృత్య దంతాన్ కటకటాయ్య చ లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జపాత్ జగత్. కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః మనః సమీక్ష్యమానశ్చ సూతో దశరథస్య చ కంపయందివ కైకేయ హృదయం వాక్షరైసితై వాక్యవజ్రైరనుపమైర్నిర్భిందన్నివ చాడుగైః అశుగైః కైకేయ్యా సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాష. అప్పుడు సారథి అయినటువంటి సుమంత్రుడు వెంటనే లేచి తల కదులు మాటి మాటికి నిట్టూరు చేతిలో చెయ్యేసేసి మద్దించుకొట్టు దంతాలు పిండుకొట్టు వెనకటి రంగుమారి ఎర్రైన కళ్ళను కలవాడి కోపావిష్టుడే దుఃఖిస్తూ దశరథుని అభిప్రాయం కూడా తెలుసుకొని వాడి అయిన మాటలని బాణాలకు కైకేయి హృదయాన్ని కంపింపచేస్తున్న వాడిన వెంటనే వచ్చిపడి సాటి లేని వాక్య వజ్రాయుధాల చేతి కైకేయి మర్మస్థానాలన్నిటిని ఛేదిస్తూ ఇలా అన్న. యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథస్వయం
భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య న హ్యా కార్యతమం కించిత్ తవ దేవీహ విద్యత్. కైకా స్థావర జంగమాత్మకవై ఈ జగత్తంతటికీ ప్రభువు నీ భర్త అయిన దశరథ మహారాజును నువ్వు స్వయంగా పరిత్యజించేశావు, విడిచిపెట్టావు. అలాంటి నీకు ఈ లోకంలో చెయ్యరాని పనే లేదు. పరీఘ్రం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతర యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యం ఇవాచనం మహోదరిమివాక్షోభం సంతాపయతి కర్మభిః. దశరథ మహారాజు ఇంద్రుడు లేని ఇంద్రుడిలా జయింపశక్యం కానివ, పర్వతాన్లాగా కదల్చటానికి వీల్లేనివ, మహాసముద్రంలా క్షోభింపజేసే శక్యం కానివ. అలాంటి దశరథుడు ఈ విధంగా శ్రద్ధ పనులతో బాధ పెడుతున్నను భర్తను చంపుతున్నావు. చివర కులాన్నే నాశనం చెయ్యాలి అనుకుంటున్నావు. అది నేను అనుకుంటున్నాను. మామ వంశా దశరథం భర్తారం వరదం పదిం భర్తురిచ్చాహి నారీణాం పుత్రకోట్యా విశిష్యతి. నీకు వరాలిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి భర్త దశరథ మహారాజుని అవమానించకు. స్త్రీల భర్త కోరిక కోటి మంది పుత్రుల కంటే గొప్ప. యథా వయోహి రాజ్యాన్ని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకుకులనాథేస్మిన్ స్తల్లోపయితు మిచ్చసి. రాజు మరణించినప్పుడు వయస్సును అనుసరించి రాజపుత్రుడు రాజ్యపాలన చెయ్యాలి. ఈ రాముడి విషయంలో ఆ పద్ధతి మార్చాలంటున్నా. రాజా ధనపతి భవతు తే పుత్రో భరతస్యాస్తు మేదిని వయం తత్ర గమిష్యామో రామో యత్ర గమిష్యతి. నీ కుమారుడైన భరతు రాజై భూమిని పాలించుగా. మేమందరం కూడా రాముడు వెళ్ళిన చోటికే నహితే విషయే కశ్చిత్ బ్రాహ్మణో తాదృశం తను మర్యాద మధ్య కర్మ చికీర్ష. నువ్వు ఇప్పుడు చెయ్యదలుచుకున్న మర్యాద విరుద్ధమైన పనిని బట్టి నీ దేశంలో బ్రాహ్మణుడైన వాడెవడు ఉండటానికి వీల్లే. నూనం సర్వే గమిష్యామ మార్గం రామ నివేశితం శక్తాయ. ఇంకో 3 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకోండి. బాంధవై సర్వై బ్రాహ్మణై సాధుభి సదా కా ప్రీతి రాజ్యలాభేన తవ దేవి భవిష్యతి తాదృశం తమ మర్యాదం కర్తుం చికీర్షసి. మేమందరం తప్పక రాముడు ఏ మార్గంలో వెళతాడు ఆ మార్గమే వెళ్తాం. బంధువుల చేత బ్రాహ్మణ చేత సత్పురుషులందరి చేత వెడవబడిన నీకు లభించిన నీకు ఏమి ఆనందం రాజ్యం వచ్చినా ఏమి ఆనందం పొందుతావు? నువ్వు ఆ విధమైన మర్యాద విరుద్ధమైన రీతిలో ప్రవర్తించావు. ఆశ్చర్యముపశ్య యస్యాస్తే వృత్తమీదుజ అచరంచాన విద్యతా సజ్జో భవతి మేది. నీవు ఈ విధంగా ప్రవర్తిస్తుండగా భూమి వెంటనే బద్దలై నిన్ను తనలో ఇంకా ఎందుకు కలుపుకోలేదో నాకు బాధ చూస్తుండగా నాకు ఆశ్చర్యం. మహాబ్రహ్మర్షి సృష్టావ జ్వలంతో భీమదర్శనా దిగ్భాంగండా హింసంతి రామప్రవ్రాజనే స్థిత. రాముడి వనవాసాన్ని పంపాలని పట్టుపడుతున్న మహాబ్రహ్మర్షులు సృష్టించిన ప్రజ్వరిల్లుతో చూడటానికి భయంకరంగా ఉండే ఛీ అనే వాగ్దండాలే సహించటం లేదు. నాకు ఆశ్చర్యంగా ఆంబ్రం చిత్రం ఆంబ్రం చిత్తాకుఠారే
నింబం పరిచరేత్తు యశ్చైనం పయసాశించే నైవాస్య మధురో భవేత్. ఎవడైనా మామిడి చెట్టు గొడ్డలితో నరికేసి వేప చెట్టుకు ఉపకారం చేసిన ఉపచారం, దాన్ని పాలతో తడిపిన అది వాడి విషాన్ని కూడా మధుకరంగా ఉండదు. కనుక కౌసల్యాదులను కాదు, దశరథుడు నిన్ను ఇంత ప్రేమగా చూసిన నువ్వు ఆయన విషయంలో చాలా కటువుగా ప్రవర్తిస్తున్నావు. అభిజాత్యం హి తే మన్యే యథా మాతుస్తదైవ నహి నింబాత్. ప్రవేక్షౌద్రం లోకే నిగదితం వచః. జన్మతః వచ్చిన నీ స్వభావం నీ తల్లి స్వభావం వంటిదే అని అనుకుంటా. వేప చెట్టు నుండి తేనె కాస్తుందమ్మా అని లోకంలో ప్రసిద్ధమైన సామెత ఉన్నది. నహి నింబాత్ ప్రవేక్షౌద్రం తవ మాతురసద్గ్రాహం విద్మః పూర్వయథాశ్రుత పితుస్తే వరదః కశ్చిత్ దదౌ వరమనుత్తమం సర్వభూతఋతం తస్మాత్ సంజజ్ఞే వసుధాదివ తేన తిర్యజ్ఞతానాం చ భూతానాం విదితః వచః. నీ తల్లి ఏ విధంగా శ్రద్ధ పట్టుదలతో ఉండిందో దాన్ని గురించి మేము పూర్వం కథలు గాథలుగా చెప్పుకోగా విన్నాం. అందుచేత మాకు తెలుసు, ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక వరం ఇచ్చారు. అది దాని ప్రభావం చేత నీ తండ్రి సమస్త ప్రాణుల ధ్వనులు అర్థం చేసుకోగలవాడు. తిర్య జంతువుల మాటలు కూడా అతనికి అర్థమయ్యేవి. తతో జృంభస్య దయనే విరుతాత్ భూరి వర్చస పితుస్తే విదితో భావ తత్ర బహుధా హసత్. ఒకనాడు నీ తండ్రి శయన మందిరం దగ్గర జృంభం అనే ఒక చీమ మాట్లాడుతుంటే దాని భావం గొప్ప తేజస్సు గల నీ తండ్రికి తెలిసి అతడు బిగ్గరగా నవ్వాడు. తత్ర చే జననీ క్రుద్ధ మృత్యుపాశమభీప్సది హాసంతే నృపతే సౌమ్య జిజ్ఞాసామితి చాబ్రవీత్. అప్పుడు నీ తల్లి అతన్ని పరిహసిస్తున్నాడని తండ్రి భావించి కోపంతో ప్రాణం పోయినా సరే అంటూ, రాజా నీ నవ్వుకు కారణమేమిటో నాకు చెప్పాలి. నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే తతో మే మరణం సద్యో భవిష్యతి న సంశయ. అప్పుడు రాజు ఆమెతో, రాణి నేను నీకు కారణం చెబితే వెంటనే చావు వస్తుంది నాకు. మాతాతే పితరం దేవి తత కేకయమబ్రవి శంసమే జీవమావా మావా న మామాపహాసి శశ్యతి. అప్పుడు నీ తండ్రితో, నువ్వు జీవించినా జీవించు, చస్తే నాకు అక్కర్, ఏమైనా నువ్వు ఆ నవ్వు కారణం చెప్ప, నన్ను ఈ విధంగా పరిహసించటానికి నేను ఒప్పుకోను అన్నాడు. ప్రియయాచ భోక్తయ సంకేకయ పృథివీపతి తస్మైతం వరదాయార్థం కథయామాస తత్వతః. కేకయరాజ్ భార్య మాటలు విని వరమిచ్చిన ఆ మహాపురుషుడు ఆ విషయం అంతా జరిగినట్టు చెప్పి, తతః స వరదః సాధు రాజానం ప్రత్యభాషత మ్రియతాం ధ్వంసతాం వేయం మా క్రుధాస్త్వం మహీవత్. వరమిచ్చిన మహాపురుషుడు నీ తండ్రితో, రాజా ఈమె మరణించిన నశించిన నువ్వు మాత్రం ఆ రహస్యాన్ని చెప్పద్దు. తచ్చుత్వా పచనస్తస్య ప్రసన్న మనసో నృపః మాతరం తే నిరస్యాసు విజహార కుబేరవత్. ప్రసన్నమైన మనస్సుగా ఆ మహాపురుషుడి మాటలు విని రాజు నీ తల్లి దగ్గరికి మాటలు తిరస్కరించి
కుబేరుడిలాగా సుఖంగా ఉంది. తథా త్వమపి రాజాన దుర్జనాచరితే పది అసద్గ్రాహమిమం మోహాత్ కురిసే పాపదృష్టి గల కైక నువ్వు కూడా నీ తల్లిలాగా దుర్జనులను అనుసరించే మార్గంలో అనుసరిస్తూ అజ్ఞానం చేత దశరథ మహారాజుడి విషయంలో ఈ విధంగా చెడ్డ పట్టుదల కలిగి మూర్ఖమంటారు. సత్యశ్చాద్య ప్రవాదోయం లౌకిక భాతిమ పితॄన్ సమనుజాయంతే నరా మాతర మంగన. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్ళకు తల్లి గుణాలు రావటం లోక ప్రసిద్ధం కనుక ఇప్పుడు నాకు తోస్తోంది నువ్వు కూడా మహారాజు చావుకి కారణభూతులవు. నైవం భవ గృహాణేదం యదాయ వసుధాదివ భర్తురిచ్ఛాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ. కనుక నువ్వు ఈ విధంగా తల్లి పోలిక కలదానివి కనుక రాజు చెప్పింది అంగీకరించి అతడి కోరిక ప్రకారం ప్రవర్తి ఈ జానపదులందరినీ కాపాడు. మాత్వం ప్రోత్సహితాపాపై దేవరాజ సమప్రభం భర్తారం లోకభర్తారం అసద్ధర్మ ఉపాదద. నువ్వు పాపాత్ములు చెప్పే మాటలు దేవేంద్రుడితో సమానమైన ప్రభావం కలవ భూలోక ప్రభు అయిన నీ భర్త దశరథ మహారాజు అధర్మం అంటుకునేట్టు చెయ్యదు. నహి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవానఘ. శ్రీమాన్ దశరథో రాజా దేవి రాజీవలోచన. దోషాలు లేనివాడు శ్రీమంతుడు కమలనేత్రుడు అయిన దశరథ మహారాజు నీకిచ్చిన మాట అసత్యం చెయ్యలేడు. అందుచేత నువ్వే నీ అభిప్రాయాన్ని మార్చుకో. జ్యేష్ఠో వదాన్యకర్మణ్య స్వధర్మ రక్షిత జీవలోకస్య బలి రామో అభిషిచ్యతాం. రాముడు అన్నదమ్ముల్లో జ్యేష్ఠ ఉదార స్వభావం, కార్యాలు నిర్వహించే సమర్థుడు, స్వధర్మాన్ని కాపాడేవాడు, ప్రాణులందరినీ రక్షించేవాడు, మహాబలశాలి. అలాంటి రాముడి రాజ్యాభిషేకం చేయించు. పరివాదో హితే దేవి మహాన్ లోకే చరిష్యతి యది రామో వనం వ్యాధి విహాయ పితరం రూపం. కైకేయి రాముడు తండ్రి అయిన దశరథ రాజును విడిచి అడవికి వెళితే లోకంలో నీ విషయంలో అపవాదు తప్పక వ్యాపిస్తుంది. స రాజ్యం రాఘవాపాదు భవత్వం విగతజ్వల నహితే రాఘవాధస్య క్షమ పురవరే పసేత్. అందుచేత రాముడే రాజ్యాన్ని పాలించేటు చెయ్యి. నీ మనస్సులో సంతాపాన్ని వదిలేయి. నీ రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థుడు రాముడు తప్ప ఇంకొకడు లేడు. ఇంకా ఈ అయోధ్యలో అలాంటి వాడు కనపడరు. రామే హి యవ్వరాజ్యస్తే రజా దశరథోవన ప్రవేక్షతి మహేశ్వాస పూర్వవృత్తమనుస్వ. రాముడి యవ్వరాజ్య అభిషేకం చేశాక మహాబలశాలి దశరథ మహారాజు తన పూర్వపురుషుల ఆచారాలు పాటిస్తూ తపస్సుకి అడవులకి వెళ్తాడు. ఇది సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కేయికేయాం రాజసంసది సుమంతరః క్రోధయామాస భూయ ఏవ కృతాంజలి. సుమంతుడు ఈ విధంగా దశరథుడి సమక్షంలో మంచి మాటలు, తీవ్రమైన మాటలు కైకేయి కలత చెందేట్లు చేసి మళ్ళా నమస్కరిస్తూ నిలబడ్డా. నైవ సాక్షుభ్యదేదే నస్మ పరిదూయదే నాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 35 సర్గ.
సుమంతుడు చెప్పినా ఎన్ని రకాలుగా కైకేయి ఏమాత్రం కలత చెందల, మనస్సులో ఏమాత్రం బాధపడ, ఆమె ముఖవర్ణంలో కూడా ఏ మార్పు కనపడదు. ఇది 35వ సర్గ. ఇప్పుడు 36. తతః సుమంత్రమైక్ష్వాక పీడితోత్తర ప్రతిజ్ఞయ స బాష్పమతి విశ్వస్య జగావేదేదం పునః పునః. వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఉండటం చేతి పీడింపబడిన దశరథుడు బాష్పం వచ్చేటట్టు ఎక్కువగా నిట్టూరుస్తూ సుమంతుడితో మాటి మాటికి ఏదో చెబుతున్నాడు. సూతరత్న సుసంపూర్ణ చతుర్విధ బలాచము రాఘవశ్చానుయాత్రార్థం క్షిప్రం ప్రతిధిధీయత. సుమంత్ర, రాముడి వెనకనే అరణ్యాలకు వెళ్ళటానికి రత్నాలతో నిన్న చతుర్విధ బలాలు గల సైన్యాన్ని వెంట ఏర్పాటు చేయి. రూపా జీవాశ్చవాదిన్యో వణిజశ్చ మహాధన శోభయంతు కుమారశ్చ వాహినీం సుప్రసారిత. సంగీతాది ధ్వనులు చేసే వేశ్య గొప్ప ధనం కలవర్త సైన్యంతో అంతటా వ్యాపి దాన్ని శోభించుగాక. ఏ జైనముపజీవంతి రమతే యైశ్చ వీర్య తేషాం బహుధనం దత్వా తానప్యత్ర నియోజయ. రాముడిపై ఆధారపడి జీవించే వాళ్ళకి బల ప్రదర్శనాదులతో రాముడు ఎవరితో క్రీడిస్తారు. అలాంటి వాళ్ళు అధికమైన ధనాన్ని ఇచ్చి వాళ్ళని కూడా ఆ సేనతో రాముడి వెంట పంపించు. ఆయుధాని చ ముఖ్యాని నాగరాక్ శకటానిజ అనుగచ్చంతు కాకుస్థం వ్యాధాశ్చారణ్య గోతర. కనుక శ్రేష్టాలైన ఆయుధాలు, పౌరులు, శకటాలు, అరణ్యంలో నివసించే బోయవారు రాముడి వెంట వెళ్ళాలి. నిఘ్నం మృగాన్ కుంజరాంశ్చ బిభంశ్చారణ్యకం మధు నదీశ వివిధ పశ్యన్ న రాజ్యస్య స్మరిష్యన్. రాముడు అరణ్యంలో మృగాలు, ఏనుగులు వేటాడు అక్కడ లభించే తేనె తాగు అనేక విధాలై నదులను దర్శిస్తూ సుఖంగా అక్కడ ఉండి రాజ్యాన్ని గురించి ఆలోచించడం రాకూడదాయన. ధాన్యకోశశ్చ యఃకశ్చిత్ ధనకోశశ్చ మామక తౌ రామమనుగచ్చేదాం వసంతం నిర్జనే వరి. ఈ నిర్జన వనంలో నివసిస్తూ రాముడి వెంట నా ధాన్యకోశాన్ని, ధనకోశాన్ని కూడా నింపండి, పంపండి. యజన్ పుణ్యేషు దేదే విస్తృజం స్థాప్య ప్లక్ష ఋషిభిశ్చ సమాగమి ప్రవక్ష్యతి సుఖం వరి. పుణ్యక్షేత్రాలలో యాగాలు చేసి తగిన దక్షులు రాముడు ఋషులతో కలిసి వనంలో సుఖంగా ప్రవాస కాలం గడపగల. భరతశ్చ మహాబాహు అయోధ్యాం పాలయిష్యతి సర్వకామై సహ శ్రీమాన్ రామ సంసాధ్యతామి. అజానుబాహువైన రాము అయోధ్యను పాలించగల. శ్రీమంతుడైన రాముడి సమస్త భోగ్య వస్తువులు ఇచ్చి పంప. ఏవం బ్రవది కాపుచ్చైకైకయ్య భయమాగతం ముఖం చాప్యగమచ్చోహం స్వరశ్చాపిన్యరుధ్యత. కనుక దశరథుడిలా చెబుతుంటే కైకేయికి భయం కలిగింది. ఆమె ముఖం వాడిపోయి కంఠస్వరం కూడా దుర్బలమయ్యింది. సా విషణ్ణాచ సంతస్త ముఖేన పరిశుష్యత రాజానమేవాభిముఖే కైకేయి వాక్యమబ్రవీత్. అప్పుడు ఆ కైక దిగులుపడి భయపడి వాడిపోయిన ముఖంతో రాజును చూస్తూ ఇలా అన్నది. రాజ్యం గతజనం సాధో సీతమండాం
సురామివ నిరాస్యాద్యతమం శూన్యం భరతో నాభిపక్ష్యతే. సత్పురుషుడవైన రాజా, జనులంతా వెళ్ళిపోయి శూన్యమై అనుభవించటానికి ఏమీ మిగల ఈ రాజ్యం సారం ఇతరులు తాగేసిన మద్యంలాగా భరతుడికి అక్కర్లా. కైకయ్యా ముక్తలజ్జాయం వదన్యామతిదారు రాజా దశరథో వాక్యం ఉవాచాయతలోచ. కైకేయి సిగ్గువది అతి దారుణంగా పలికిన మాటలు విని దశరథ మహారాజు ఇలా అన్నాడు. వహంతం కిం తుదసి మాం వియుజ్యద్వరిమాహితే అనార్యే కృత్యమారబ్ధం కిం న పూర్వముపారుధ. శత్రువైన కైక నాకు శత్రువు, నన్ను కాడికి కట్టేశావు, నేను లాగుతుండగా ఇంకా నన్ను పొడుస్తాను. అనార్యుల నేను ప్రారంభించిన రాముడితో సైన్యాలు పంపడం పనిని ముందుగానే నువ్వు ఎందుకు అడ్డుకోలా? తస్యై తత్క్రోధ సంయుక్త ముక్తం సత్వా వరాంగన కైకేయీ ద్విగుణం క్రుద్ధ రాజానం ఇదం అబ్రవీత్. రాజు కోపంతో పలికిన మాటలు విని కైకేయి రెట్టించిన కోపం రాజుతో ఇలా. తవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధ అసమంజ ఇది ఖ్యాతం తథాయం గంతుమర్హతి. నీ వంశంలో సగరుడనేటువంటి రాజు అసమంజసుడనే తన జ్యేష్ఠపుత్రుడు రాజ్యం లేకుండా అడ్డగించేసి అతన్ని వెడలు కొట్టాడు. ఆ రాముడు కూడా అలాగే వెళ్ళాలి. ఈ రాము ఏవ ముక్తో ధిగిచ్చేవ రాజా దశరథో బ్రవి వ్రీడితశ్చ జనసర్వ సాచ తం న అవబుధ్యత. కైక మాటలు విని దశరథుడు చి ఎంత మాట అన్నావే అని అన్నాడంతే. అక్కడ ఉన్న వాళ్ళంతా సిగ్గుపడి ఇంకైనా ఏమైనా ఏం చెయ్యాలో లెక్కలేదా. తత్ర వృద్ధో మహామాత సిద్ధార్థో నామనామత శుచిర్బహుమతో రాజ్ఞ కైకేయీం ఇదం అబ్రవి. ఆ మాటలు విని వృద్ధుడు మంచి స్వభావం కలవ రాజుకు అభిమానపద్ అయిన అక్కడే ఉన్న సిద్ధార్థుడనే మన్ కైకతో ఇలా. అసమంజో గృహీత్వా కిరీటకాపది బాలక సరైవ ప్రక్షిపన్నప్సు రవతే తేన దుర్మతి అన్న. దుర్మతి దుర్మార్గుడే అసమంజుడు మార్గంలో ఆడుతున్న పిల్లలను పట్టుగా సరయూ నదిలోకి వాళ్ళని విసిరేసి ఆనందపడేవాడు. తం దృష్ట్వా నాగరా సర్వే క్రుద్ధా రాజానమబుభ్రమన్ అసమంజం తృణీస్వైక అస్మాన్ వా రాష్ట్రవర్ధ. పౌరులంతా అది చూసి కోపంతో రాజుతో ఇలా రాష్ట్రాన్ని బుద్ధి కలిగించే, రాష్ట్రం అంటే దేశం, రాజా ఒక్క అసమంజసుడు మాత్రమే కావాలో లేక మేం కావాలో కోరుకోవాలి. తానువాచతతో రాజా కిం నిమిత్తమిదం భయం పాశ్చాపి రాజ్ఞా సంపృష్ట వాక్యం ప్రకృతయో బ్రవ. మీకు ఈ విధంగా భయం కలగటానికి కారణం అన్న. కేన తస్వేష పుత్రాన్ బలానుభ్రాంతచేతస సరైవాం ప్రక్షిపనౌర్ఖ్య అతులాం ప్రీతిమసుడి. బుద్ధి చెడిన నీ కొడుకు అసమంజసు ఆడుకుంటున్న మా పిల్లలు సరయూ నదిలో విసిరేసి మూర్ఖత్వం చేత ఆనందిస్తున్నారు. సాతాం వచనం శుత్వా ప్రకృతీనాం నరాధివ తం తజ్జాజైతి పుత్రం తాసాం హి ప్రియచికీర్షయ. ఆ సగర చక్రవర్తి ప్రజల మాట విని వాళ్ళకి ప్రియం చెయ్యద్దనిసేవాడే పుత్రుడిని ఇక్కడి నుంచి బహిష్కరించి తం యానం శీఘ్రమారోప్య సభార్యం సపరిచ్ఛిదం యావజ్జీవం నివాస్యోయమిది శ్వానశ్వానవశాత్పి. వెంటనే సగరు అసమంజసుడు వారి భార్య కట్టుబట్టలతో రథమెక్కి విని యావజ్జీవితం
దేశం నుంచి బహిష్కరిస్తున్నామని సఫాలపిటకం గృహ్య గిరిదుర్గాంజలోళి దిశ సర్వాన్ స్వనుచరన్ స యథా పాపకర్మకు అసమంతి పాపకర్మ చేసిన వాడిలా దిక్కులు పట్టిపోయి చిన్న గులపం గంపా చేతొకటి పర్వత దుర్గాలు తవ్య ఇచ్చేమ సజ్జద్రాజ సగరో వై సుధార్మిక రామ కిమకరోత్సాహం ఏనైవముపరుజ్యతే ధర్మాత్ముడై సగర చక్రవర్తి తన కొడుకు ఈ పాప కార్యానికై వెళ్ళగొట్టాడు. రాముని వెళ్ళగొట్టడానికి అతడు చేసిన పాపం ఏమిటో చెప్తావా? నహి కెంచన కస్యామో రాఘవస్య గుణం వై దుర్లభో యస్య నిరయ శశాంకస్యేవ కల్మష. రాముడితో మాకు ఏ దోషం కలపదు. చంద్రుడి ఎందు మాలిన్యం ఎలా ఉండదు, రాముడిలో దోషం కూడా లేదు. అథవా దేవి దోషంత్వం కించిత్ పశ్యతి రాఘవే తమధ్య బ్రూహి తత్వేన తదా రామో నివాస్యత. అలా కాక నీకు రాముడిలో ఏ దోషమైనా కనబడి ఆ దోషమేదో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఆ పైన రాముణ్ణి అరణ్యానికి పంపుదాం. అదుష్టస్య హి సంత్యాగ సత్పథే నిరతస్య చ దుర్దహేరవి శుక్రస్య శక్రస్య యుతిం ధర్మ నిరోధనాత్. దోషాలేమీ లేక మార్గమధ్యంలో సంచరిస్తున్నవాడు విడిచివేయడం అనేది ధర్మ విరుద్ధం. అది దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని కూడా భస్మం చేస్తుంది. సదలం దేవి రామ శ్రియా విగతయాత్ లోకతోపి హితే రక్షక పరివాదక శుభాన్. కైకా, నువ్వు రాముని ఐశ్వర్యాన్ని విఘ్నం కలిగించకు. నీకు లోకంలో చెడ్డ పేరు రాకుండా ఉండే చూసుకో. శ్రుత్వాదు సిద్ధార్థవచో రాజా శ్రాంతరసస్వన శోకోపహతయా వాచ కైకేయీం ఇదం అబ్రవి. సిద్ధార్థుడి మాటలు విని కాల అలసిపోయి కలిసిపోయిన కంఠంతో దుఃఖంతో పీడింపబడే వాక్కుతో కైకేయితో ఇలా అంటున్నాడు రాజు. ఏ తద్వచో నెచ్చసి పాపవృత్తే ఇదం న జానాది మమాత్మనోవ ఆస్తాయ మార్గం కృపణం కుచేస్తా చేస్తా హితే సాధు వదాదపేత. చెడ్డ నడవడికి కలవో కైక, నీవు సిద్ధార్థుడి మాటలు కూడా వెంటల్లా చెడ్డ చేష్టలు కలను కుచితమైన మార్గాన్ని అవలంబించి నా హితాన్ని కానీ నీ హితాన్ని కానీ తెలుసుకోలేకపోతా నీవు చేసేవని ధర్మ విరుద్ధం. అను ప్రజిష్యామ్యహమధ్య రామం రాజ్యం పరిత్యజ్య సుఖం ధనంచ సహైవ రాజ్ఞా భరతేన చత్వం యథా సుఖం భుంక్ష్వ చిరాయ రాజ్యం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 36 సర్గ. నేను ఈ రాజ్యాన్ని సుఖాన్ని ధనాన్ని విడిచి రాముడితో కలిసి ఇప్పుడే అరణ్యాల్లోకి వెళ్తా. నువ్వు రాజైన భరతుడు చిరకాలం రాజ్యాన్ని పాలించు. బాలానందిని శ్రీమద్ రామాయణ వ్యాఖ్యానలు అయోధ్యకాండలు 36వ సర్గ. రేపు 37లోకి వెళ్తున్నాం.